ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార ప్రతిపక్షాల అభ్యర్థులు తమ పార్టీ పరిస్థితిపై క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రజాదీవన యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. 5 ఏళ్లుగా తాను చేసిన నియోజకవర్గ అభివృద్ధి, సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు. కారుమూరి రాబోయే ఎన్నికల్లో తణుకు నియోజకవర్గంలో వైసీపీ అత్యధిక మెజారిటీతో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేస్తున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. పేరుతో అయితే గత కొన్ని రోజులుగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రజల వద్దకు వెళ్తున్నారు. చెప్పండి సార్, ప్రజల వద్దకు వెళ్ళేటప్పుడు మీకు ఏ విధంగా స్పందన ఉంది, ఏ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రజలు ఏ రకంగా స్వాగతం పలుకుతున్నారు, ఏ రకంగా చూశారు, మీరే చూశారు, మొన్నే చూశారు, మీరు తర్వాత కూడా చూస్తున్నారు. ఇవాళ ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో మనవడిగా, పెద్దవాళ్ళకి, తర్వాత వాళ్ళ కొడుకుగా, తర్వాత వాళ్ళ తమ్ముడిగా, అన్నయ్యగా, పిల్లలకు మావయ్యగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రిని మేము ఎప్పుడే చూసాం. ఇంత మునుకు ఎప్పుడు చూడలేదు. ఇలాంటి పథకాలు మాకు అందిస్తున్నారు. ఇలాంటిది మాకు పేదరికం తగ్గింది. ఇప్పుడు మా పేదరికం, మా చేతిలో డబ్బులు దండిగా ఉన్నాయి. అటువంటి ముఖ్యమంత్రి వల్ల మేము ఈ కుటుంబం అంతా బాగుంది, పచ్చగా ఉన్నాం. ఇంతకుముందు వడ్డీలు తెచ్చుకుని అప్పుల పాలైపోయేవాళ్ళు. ఆ పరిస్థితి లేకుండా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి, కావాలి. మా సొమ్ము దోచుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటున్నారు. ఇవాళ రాష్ట్రం పరిస్థితి, సంక్షేమం అయితే, అభివృద్ధి అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 గెలుస్తుంది అంటున్నారు. మీకు ఎలా ఉంది ధీమా? ఖచ్చితంగా అందులో నో డౌట్. 175 జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు ప్రతి ఒక్కళ్ళు, ఆయన కూడా అంటున్నాడు, మీ ఇంటికి లబ్ధి వస్తేనే, మీరు మంచి చేశానంటేనే మీరు నాకు ఓటేయండి, లేదంటే నాకు ఓటు వద్దని ఇంత గొప్పగా భారతదేశంలో చెప్పేది ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కళ్ళకి లబ్ధి, పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా చేసింది ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన రావాలి, కావాలి, ఆయనకే మేము ఓటని చెప్తున్నారు. ఎక్కువగా తణుకు నియోజకవర్గంలో వరి పండించే రైతులు ఉంటారు. రైతులకు సంబంధించి ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, డబ్బులు కానీ ఎన్ని రోజులకు ఇస్తుంది గవర్నమెంట్? ఆల్రెడీ 3 రోజులు 4 రోజులు కూడా మేము డబ్బు వేసేస్తున్నాం. దగ్గర 3,100 కోట్లు ఆల్రెడీ పే చేయడం జరిగింది. ఇంకా 500-600 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి కూడా మేము వెంటనే వేసేసేసి, మేము 21 రోజు టైం ఉన్నా సరే 3-4 రోజుల్లోనే డబ్బులు వేసి రాష్ట్రం అంతా కూడా రైతాంగానికి అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇవాళ మధ్యలో దళారీ లేకుండా డైరెక్ట్గా వీళ్ళకి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడేలా చేస్తున్నది గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే కావాలి, రావాలంటున్నారు. అలాగే తణుకు నియోజకవర్గానికి సంబంధించి ఏ ప్రాజెక్టులు పూర్తి చేశారు, ఇంకా మిగిలిన ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? నేను చెప్పని కూడా బోల్డ్ అని చేస్తున్నాం. ఇంకా చేయటానికి ఏమన్నా అన్నీ కూడా నెత్తుక్కుని చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇవాళ ఇంతకుముందు పంచాయతీ బిల్డింగ్కి 2 లక్షల రూపాయలు స్లాబ్ బెజ్జం పడిందంటే వేసుకుంటానికి లేకుండా పోయింది. ఇవాళ సచివాలయాలన్నీ కూడా చేసాం. అత్తెలకు వచ్చేదాన్ని 4 సచివాలయాలు, ఆర్బీకేలు ఇవన్నీ కూడా చేస్తున్నాం. పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం జరిగిందంటే ఈ ప్రభుత్వంలో. కేవలం వాళ్ళు 600 కోట్ల రూపాయలు లాస్ట్ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తే నేను 3,000 కోట్ల రూపాయలు అభివృద్ధి, సంక్షేమం చేశాం. తణుకు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాను. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు 90% పూర్తి చేసి ప్రజల వద్దకు ఓట్ల కోసం వెళ్తున్నాము. గెలిపే మంత్రంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి కంపల్సరీ తణుకు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని చెప్పి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, తణుకు నుంచి.